ఆదిలాబాద్ పట్టణంలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో క్రియాశీలకంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలకు సంబంధించి ఒక ఐక్యవేదిక జేఏసీని నెల 21న ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు అబ్దుల్ అజీజ్ గణేష్ వర్మ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. స్వచ్ఛంద సంస్థలన్నీ ఒకే తాటిపైన ఉంటే సమన్వయంతో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం దిశగా జేఏసీ తరపున పోరాటం చేయొచ్చన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో ఆదివారం ఉదయం సమావేశం నిర్వహించి జేఏసీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులందరూ సకాలంలో హాజరు కావాలని కోరారు. వాళ్ళని రేపు మార్నింగ్ 11:30కి వినాయక్ చౌక్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసినాం. ఆడ దక్కన్ గ్రామీణ బ్యాంక్ పైన మీటింగ్ అనేది జరుగుతుంది. మరి ఆదిలాబాద్ డిస్టిక్లో ఎవరైతే స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఉన్నారో వాళ్ళు రేపు అక్కడ వచ్చి ఏదైతే మేము నిర్ణయం తీసుకుంటున్నామో జాగ్ రెడీ అయ్యేందుకు వాళ్ళందరితోటి మేము ఒకటే కోరుకుంటున్నాం. రేపు ఖచ్చితంగా అక్కడ పార్టిసిపేట్ చేసి మన నాయకుల్ని మనము ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి. ఆదిలాబాద్ పట్టణంలో సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్క సంస్థకు రేపు ఉదయం 10:30 వినాయక్ చౌక్లో దక్కన్ గ్రామీణ బ్యాంక్ పైన మీటింగ్ ఉంటుంది.